రాజకీయాలు చాలా కాస్ట్లీ గురు. ఓటు వేయాలన్నా ఓటు తీసుకోవాలనుకున్నా కూడా నోటు పడేయాల్సిందే అనే విమర్శ ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికే వచ్చాను నేను. రాజకీయం మంట పట్టిందా? రాజకీయాలు నేర్చుకుంటున్నారా? నేను రాజకీయం చేయడానికి రాలేదు, రాజనీతి నేర్పించడానికి వచ్చానని ముందే చెప్పాను. విశాఖ నార్తే మీరు కావాలని ఎంచుకున్నప్పటికీ కాపు సామాజిక వర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంది కాబట్టే మీరు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తారనేటువంటిది మరొక విమర్శ. గుణం లేనివాడు కులాన్ని పట్టుకుంటాడు, పస లేనివాడు ప్రాంతాన్ని పట్టుకుంటాడు. ఎక్కడా దొరకరు మీరు, ఎందుకంటే చాలా కరడుగట్టినటువంటి డిపార్ట్మెంట్లోంచి వచ్చారు కాబట్టి. మిమ్మల్ని జనసేనలోంచి వెళ్ళగొట్టారా, వచ్చేసారా? ఏ వ్యక్తి అయితే మీటింగ్ పెట్టి ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని గంటల సేపు కూర్చోబెట్టి వెయిట్ చేయించేవాడు. పవన్ కళ్యాణ్ యొక్క పర్సనల్ కాంటాక్ట్ కూడా జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర లేదు. సింగిల్ మ్యాన్ షో, లేకుంటే ఇద్దరు వ్యక్తుల షో, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడున్న సినారియోలో మిమ్మల్ని చంపాల్సిన అవసరం, లేకపోతే మిమ్మల్ని చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అసలు? వాళ్లకు అసౌకర్యం కలిగించానో ఆ బాసులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డా, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డా? ఇంటర్వ్యూ థరోలీ ఎంజాయ్డ్. ఈ రోజుల్లో రాజకీయాలు చాలా కాస్ట్లీ గురు. ఓటు వేయాలన్నా ఓటు తీసుకోవాలనుకున్నా కూడా నోటు పడేయాల్సిందే అనే విమర్శ ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. ఇది నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే రాజకీయం మనకెందుకు, ఇది ఒక బురదగుంట అనే విమర్శ కూడా ఉంది. ఒకవేళ నిజంగా అది బురదగుంటే అయితే రాజకీయాన్ని బాగు చేసేది ఎవరు? బాగు చేయాలనేటువంటి సమున్నత ఆశయంతో వచ్చినటువంటి వాళ్ళకి నిజంగా ప్రజాదరణ ఉంటుందా లేదా అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, విశాఖ నార్త్ నుంచి పోటీ చేసినటువంటి సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. జై భారత్ విజయ్ గారు. సార్ నైస్ టు మీట్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్. నేను కూడా అదే చెప్పబోతున్నాను సార్. మీరు ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూ థరోలీ ఎంజాయ్డ్ సార్. యా, కానీ ఈసారి ఇంటర్వ్యూ మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకోండి సార్, ఎందుకంటే చాలా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికే వచ్చాను నేను. సార్ లెట్స్ స్టార్ట్అప్. టు బి ఫ్రాంక్ చెప్పండి సార్, రాజకీయం వంట పట్టిందా? రాజకీయాలు నేర్చుకుంటున్నారా? రాజకీయాలు మార్చడానికి వచ్చాం, రాజకీయాలు వంట పట్టించుకోవడానికి రావట్లేదు. రాజకీయాన్ని రాజనీతిగా మార్చడానికి వచ్చాం. ఎందుకంటే రాజనీతిని రాజకీయాలుగా మార్చిన ప్రస్తుత సందర్భం చూసుకుంటే దీన్ని మళ్ళా రాజనీతిగా మార్చుకుంటే మన ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడేటట్టుంది. కాబట్టి ఒక ఫైర్ ఫైటింగ్ ఉద్దేశంతో మేము రావడం జరిగింది. కాబట్టి రాజకీయాలు వంట పట్టించుకోము. రాజకీయాలు వంట పట్టించుకున్న వాళ్ళకి రాజనీతి దిశగా మార్చే ప్రయత్నమే జై భారత్ నేషనల్ పార్టీ చేస్తాం. మార్చడానికి మీరు సిద్ధమే, కానీ మారటానికి ప్రజలు, ఓటర్లు సిద్ధంగా లేనట్టుగా ఉంది. మనకు ఓపిక ఉంటే, మనకు ఓపిక ఉండాలి బేసిక్గా. ఎందుకంటే మూసపోసిన విధానాల్లోనూ వెళితేనే రాజకీయం చేయగలనని చాలామంది అనుకుంటుంటారు. కానీ మూసపోసిన విధానాల్లో వెళ్లకుండా, మూసపోసిన విధానాల్లో అందరూ వెళుతున్నారు కాబట్టి మీరు అంటున్న విధంగా ఓటర్లు, ప్రజలు మారరు అని. ఎప్పుడైతే ఆ మూసపోసిన విధానాల నుంచి మనం బయటకు వస్తామో అప్పుడు ఓటర్లను, ప్రజలను మార్చడం చాలా సులభమవుతుంది. కానీ విత్ మన కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ మనము కంటిన్యూస్గా వాళ్ళకుండి విషయాల పరిజ్ఞానం తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యంగా యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉంది రాష్ట్రంలోనూ, దేశంలోనూ. ఆ తర్వాత ప్రజల్లోకి పెనట్రేట్ అవ్వడానికి, మన భావాలు ప్రకటించడానికి ఇంతకు ముందులాగా కేవలం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్నది కొత్త ఉద్యమం వచ్చింది. అందువల్ల ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి చేరే ఒక అద్భుతమైన అవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి వీటిని మేము పాజిటివ్గా అనుకుంటాం. అంటే యూత్ ఉండడము, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మన ఆలోచనలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం. అందువల్ల ఈ రాజకీయాల నుంచి రాజనీతి దిశగా చేయాలనుకున్న సంకల్పన ఏదైతే ఉందో అది వేగంగా మనం తీసుకువెళ్ళొచ్చు అన్నది ఒక అభిప్రాయం. అది My intention is not to blame and defame the constitution and by the same way democracy also. లక్ష్మీనారాయణ గారు, కానీ ప్రజల్లో ఇంతకు ముందు తిరిగారు 2019లో, ఇప్పుడు దానికంటే డబుల్ స్పీడ్తో తిరుగుతున్నారు. మిమ్మల్ని ఎవరు ఓటుకు డబ్బులు అడగటం లేదా?
డబ్బులు ఎవరు కూడా అడగరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ముందే వీళ్ళు రాజకీయం చేయడానికి రాలేదు అని చెప్పేసి. ఎవరు కూడా డబ్బులు అడగట్లేదు. వాళ్ళు అడిగినా కూడా మేము మొదటి నుంచి చెబుతున్నాం, మేము వచ్చింది జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయడానికి. మాకు ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరిమితి విధించిందో అందులో ఉండి చేస్తాం, మాకు ఓపిక ఉంది. ఫైనల్గా ఏంటంటే డబ్బులు ఇచ్చి మీ ఓట్లు కొనేవాళ్ళు రేపు మిమ్మల్ని మీ గొంతుకలను మూసేస్తారు వీళ్ళందరూ కూడా. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా చక్కగా వివరించారు. రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ప్రజలకు ఉద్దేశించి ఆయన చెప్పారు, నేను మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు కత్తులు కానీ ఆయుధాలు కానీ నేను ఇవ్వట్లేదు, మీ అందరి చేతిలో ఓటు అనే ఆయుధాన్ని పెడుతున్నాను. ఆ ఓటు అనే ఆయుధాన్ని మీరు చక్కగా వినియోగించుకొని రాజులవుతారా, ఓటును నమ్ముకొని మీరు బానిసలు అవుతారా అన్నది ఆయన చెప్పారు. కాబట్టి చాలా రాజకీయ పార్టీలు, రాజకీయం చేసేవాళ్ళు ప్రజలను బానిసలుగా మార్చడానికి ఈ విధంగా ఓటును కొనుక్కునే ప్రక్రియ అన్నది దురదృష్టవశాత్తు మొదలైంది. అది కూడా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విధమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. సో దాన్ని మార్చగలగాలి అన్నదే ఒక ప్రధానమైన సంకల్పం. ఎందుకంటే ఓటు వీళ్ళు ఇస్తున్నారు అంటే ప్రజలు తీసుకుంటున్నా కూడా వాళ్ళని గెలిపించడానికి కాదు, ప్రజలు కూడా వాళ్ళని ఓడించడానికే తీసుకుంటారు. వీళ్ళు అలవాటు చేశారు. సో ఈ అలవాటును మార్పించాలి అంటే మళ్ళా మాకున్న స్ట్రాంగ్ పాయింట్స్ యువతరం మరియు మన భావాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే సోషల్ మీడియా అన్నది మేము ఆధారపడతాం. మీరు చెప్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్లోని ఒక ఎగ్జాంపుల్ని కనుక తీసుకుంటే, భారతదేశం కోసం, ముఖ్యంగా వెనకబడిన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేసి ధారపోసినటువంటి వ్యక్తిత్వం బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టినా కూడా చివరిలో ఒక మీటింగ్ వెళితే మా వాళ్ళకు ఉద్యోగం కోసం సిఫారసు చేయండి అని చెప్పి ఆయన్ని అడిగితే ఆయన బోరుమరి ఏడ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్నే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు, ఆయన అర్థం చేసుకోలేకపోయారు. జేడి లక్ష్మీనారాయణ గారిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అసలు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు అన్నట్టు ఉదాహరణ ఏదైతే ఉందో, ఎప్పుడైతే రిజర్వేషన్లు పెట్టారో ఆ రిజర్వేషన్ల అమలు ఎలా జరుగుతుంది అనేది కూడా చూడడం చాలా అవసరం. ఇప్పుడు మీరు చూసుకున్నా కూడా రిజర్వేషన్లు ఉన్న వాటిలో కూడా కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ల యొక్క ఫలితం వెళుతుంది. సపోజ్ ఒక కలెక్టర్ రిజర్వేషన్ తీసుకొని కలెక్టర్గా మారిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా మీరు అదే విధమైన రిజర్వేషన్లు ఇస్తే ఆ ఇంటిలో పనిచేసే ఒక ప్యూన్ పిల్లవాడు ఎప్పుడవుతాడు కలెక్టర్గా? ఒకవేళ ఒకసారి రిజర్వేషన్ తీసుకొని ఒక వ్యక్తి యొక్క స్థాయి పెరిగిన తర్వాత ఆ వ్యక్తికి రిజర్వేషన్ ఉండకూడదు, ఆ రిజర్వేషన్లు ఇంకొకరికి వెళ్ళగలగాలి. అలా చేసే ఆలోచనలతో మనం ముందుకు రావాలి. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు తీసుకుంటే అందులో క్రీమీ లేయర్ పెట్టారు. అంటే 8 లక్షలు ఏదైతే లిమిట్ ఉందో అంతకన్నా మీకు ఆదాయం ఎక్కువగా ఉంటే మీకు రిజర్వేషన్ వర్తించదు. అదేవిధంగా ఈవెన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా ఆ విధంగా ప్రవేశపెట్టగలిగితే ఒక పరిస్థితిలో ఇక రాష్ట్రంలో, దేశంలో రిజర్వేషన్లు అవసరం లేని స్థితికి మనం తీసుకురావచ్చు. కానీ ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక శక్తి కావాలి, ఆ విధమైన ఆలోచన విధానం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకొని ఈ ఓటు బ్యాంకును మేము ఉపయోగించుకొని మేము కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. కానీ అందరినీ ఒక స్థాయికి తీసుకురావాలి అన్న ఆలోచనలు చాలా తక్కువ మంది. అదే అంటున్నాను, అది రాజనీతి, ఇప్పుడు చేస్తున్నది రాజకీయం. సో ఈ పరిణితికి, ఈ మార్పులు తీసుకురావడానికి జై భారత్ నేషనల్ పార్టీ ముందు చెబుతోంది. తర్వాత వర్గీకరణ కూడా కావాలి. ఎందుకంటే మీరు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ కూడా చేయకుంటే ఏమవుతుందంటే కొన్ని వర్గాలు మాత్రమే రిజర్వేషన్ ఫలితాలు. ఎప్పుడైతే వర్గీకరణ చేస్తామో వారికి ఈ విధంగా ఇంత వస్తుందంటే అన్ని వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక స్థాయికి రాగలరు. ఈ విధమైన ఆలోచనలతో మనం ముందుకు వెళ్లాలన్నది ప్రధానమైన కోరిక జై భారత్ నేషనల్ పార్టీ. 2019లో విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా జనసేన నుంచి కంటెస్ట్ చేసిన మీరు 2 లక్షల దాదాపు 88,000 చిల్లర ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు మీరు ఎంపీగా కాకుండా విశాఖ నార్త్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తున్నారు. అప్పుడు మీరు సాధించుకున్నటువంటి ఓట్లు దాదాపు ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. సరే, ఈ లెక్కలు, కూడికలు, తీసివేతలు పక్కన పెడితే లక్ష్మీనారాయణ గారు, అక్కడ ఆల్రెడీ ఒక గుణపాఠం ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావటం వెనుక వ్యూహం ఉందా, పగ ఉందా, ప్రతీకారం ఉందా? ఏమీ లేవు. మీరు చెప్పిన 3 కూడా లేవు. ప్రజలకు మేలు జరగాలి, ప్రజాస్వామ్యం కాపాడాలి, పరిరక్షించబడాలి. ఎందుకంటే అప్పుడు నేను ఒక పార్టీలో అభ్యర్థిగా నేను పోటీ చేశాను. ఓకే, ఆ పార్టీ ఏ విధమైన మనకు మ్యాండేట్ ఇచ్చిందో ఆ విధమైన వీటిని ఫాలో అయ్యి నేను చేయాలి. ఇప్పుడు నేనేంటంటే ఒక పార్టీ యొక్క అధ్యక్షుడు.
అధ్యక్షుడు అయిన తర్వాత మా దాంట్లో ఒక క్యాండిడేట్ సెలక్షన్ కమిటీ అని ఉంటుంది. వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్న విషయం. అది నెంబర్ 1. ఆ తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉండడం, అసెంబ్లీలోకి వెళ్ళడం అన్నది చాలా ప్రాధాన్యమని వారు నాకు సూచించడం జరిగింది. అందువల్ల ఈసారి అసెంబ్లీకి అభ్యర్థిగా నిలబడమని వారు నాకు చెప్పడం జరిగింది. ఈవెన్ ఎంపీగా కూడా నిలబడమని అడిగారు. కానీ నేను చెప్పింది ఏంటంటే పార్టీ రాష్ట్రంలో బలోపేతమే, ఆ తర్వాత క్రమక్రమంగా విస్తరిద్దాం. ఓకే, దానికోసం ఫౌండేషన్, రూట్స్ అన్నవి చాలా ముఖ్యం. అందువల్ల అసెంబ్లీ అన్నది స్టార్టింగ్ పాయింట్ అవుతుందన్న ఉద్దేశంతో ఈసారి మీరు అన్నట్టు విశాఖపట్నం నార్త్లో నేను పోటీ చేయాలని వారు ఆదేశించడం జరిగింది. వారు నిర్ణయించడం, వారు యాక్చువల్గా 2 చోట్ల నన్ను 2 స్థానాల గురించి మాట్లాడారు. మొదటిది గాజువాక, రెండవది వచ్చేసి విశాఖపట్నం నార్త్. ఓకే, అంటే గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లను పరిశీలించి వారు నాకు సర్వాధికంగా వచ్చింది గాజువాక, 68,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సుమారుగా 47,000 ఇది కూడా మంచి స్థానమే. అందుకని వాళ్ళు ఏమన్నారంటే మీకు గాజువాకలో ఇన్ని ఓట్లు వచ్చాయి కాబట్టి మీరు అక్కడి నుంచి పోటీ చేయండి అని అన్నారు. కానీ నేనేం చెప్పానంటే గాజువాక నియోజకవర్గంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఎగ్జాక్ట్లీ ఆ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణకు విరుద్ధంగా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోరాడుతున్నాను ఎగ్జాక్ట్లీ ఏపీ హైకోర్టులో. అవును సార్. కానీ రేపు నా పోరాటాన్ని ఎటువంటి రాజకీయ రంగు పులుముకోకూడదన్నది నేను వాళ్ళకు చెప్పిన విషయం. అంటే ఎప్పుడో గాజువాకలో ఈయన పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయంగా లబ్ధి పొందడానికి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు అన్న అపవాదం. ఎందుకంటే నేను వేసింది ప్రజల కోసం ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాబట్టి నేను అక్కడి నుంచి పోటీ చేయను. నాకు ఎక్కువ ఓట్లు వచ్చిండొచ్చు కానీ నేను అక్కడి నుంచి పోటీ చేయను. కాబట్టి మీరు సూచించిన 2వ స్థానం ఏదైతే ఉందో అంటే విశాఖపట్నం నార్త్, అక్కడి నుంచి పోటీ చేస్తానని వారికి తెలియజేయడం జరిగింది. వారు అగ్రీ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఓకే, స్పెషల్ స్ట్రాటజీ ఏది లేదంటున్నారు, యాక్షన్ ప్లాన్ కూడా ఏది లేదంటున్నారు. కానీ మీడియాలో, పొలిటికల్ వర్గాల్లో ఒక ఆఫ్ ద రికార్డ్ టాక్ వినిపిస్తుంది. మీరు దాన్ని బ్రేక్ చేయాలి. మీరు గాజువాకని కంటెస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా, లేకపోతే ఇంకెవరైనా రిఫర్ చేసినా, విశాఖ నార్తే మీరు కావాలని ఎంచుకున్నప్పటికీ ఓట్ బ్యాంక్ పోల్ మేనేజ్మెంట్తో పాటు కాపు సామాజిక వర్గం ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంది కాబట్టే మీరు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తారనేటువంటిది మరొక విమర్శ. ఎప్పుడు సమాజాన్ని చూస్తాను నేను, సామాజిక వర్గాలు చూడను. మనిషిని మనిషిగా చూసే సంస్కారం మాకు మా అమ్మా నాన్నలు నేర్పించారు. ఎప్పుడు కూడా మనుషులను విభజించి వీళ్ళు ఈ సామాజిక వర్గం ఈ విధంగా ఎప్పుడు లేదు. నేను చెప్తున్నాను కదా, మా పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో వారు నిర్ణయిస్తారు కమిటీ. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో కులాన్ని తప్పించుకొని పోలేదు. నేను రాజకీయం చేయడానికి రాలేదు, రాజనీతి నేర్పించడానికి వచ్చానని ముందే చెప్పాను. కాబట్టి ఈ రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, వీటి గురించి జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు ఆలోచించు. మీరు పాతగా ఉన్నటువంటి రాజనీతిని మార్చాలన్నా, కొత్త రాజనీతి శాస్త్రాలను చేయాలన్నా రాజకీయాల నుంచి మీరు ప్రారంభించాల్సిందే కదా. అంటే ఉన్న రాజకీయాల యొక్క సిద్ధాంతాలు మార్చే ప్రక్రియలో ఉన్నాం. అందువల్ల ఈ సామాజిక వర్గాలు ఇవన్నీ తీయకుండా సమాజాన్ని చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటుంటే ఒకరినొకరు వ్యక్తులుగా చూసుకోకుండా కులాలుగా చూస్తున్నారు, మతాలుగా చూస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి మంచి ఇండికేషన్ కాదు, మంచి సూచక కాదు. ఇది ఎప్పుడు కూడా మనుషులుగా ఎప్పుడైతే ఒకరినొకరు గౌరవించుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ సమాజం నుంచి మంచి దేశం దిశగా వెళ్ళగలం. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు మన మీద పెట్టిన డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళు రాజకీయాల్లో విపరీతంగా అమలు చేస్తున్నారు. సో అది కాకుండా అందరూ కలిసి ఉండే సమాజాన్ని ఏర్పాటు చేయడానికే జై భారత్ నేషనల్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పినట్టు విశాఖ నార్త్లో ఏదైతే మీరు క్యాలిక్యులేషన్ అన్నారో ఈ భాగం వెనుక అటువంటి ఆలోచనలు జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు చేయదు. కానీ మిగతా పార్టీలన్నీ కూడా ఈ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉంది కాబట్టి ఈ వ్యక్తిని కనుక నిలబెడితే అక్కడ ఓట్లు వస్తాయని ప్రజలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించరు. ఎప్పుడు కూడా ప్రజలు మనకు మంచి ఎవరు చేస్తారు ఆ విధమైన రాజకీయాలను తీసుకురావడానికి వచ్చి, అందుకని ఎప్పుడు కాళోజీ నారాయణరావు గారి గురించి చెబుతుంటారు. ఆయన ఏమంటారంటే ఏ పార్టీ వాడో చూడద్దు, ఏ పార్టీ వాడో చూడు, ఏ టోపీ పెట్టుకున్నాడో చూడకు, నీకెన్ని టోపీలు పెట్టాడో చూడాడు అంటాడు. సో ఆ విధంగా తరువాత గుర్రం జాషువా గారు కూడా చక్కగా చెబుతారు, గుణం లేనివాడు కులాన్ని పట్టుకుంటాడు, మానవత్వం లేనివాడు మతాన్ని పట్టుకుంటాడు, పస లేనివాడు ప్రాంతాన్ని పట్టుకుంటాడు అంటాడు. మనమంతా ఒక జగమంతా కుటుంబం మనదంతా. కాబట్టి ఒక కుటుంబంగా చూద్దామని ఆయన అంటారు.
కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీకి కాళోజీ నారాయణరావు గారు, గుర్రం జాషువా గారు చెప్పిన వాక్యాలు ఏవైనా ఉన్నాయో వాటిని ప్రాతిపదికగా వెళుతుంది జై భారత్ నేషన్. అందరూ కలిసి ఒక సమాజంలాగా ఉందాం, ఒక కుటుంబంలాగా జీవిద్దాం అన్నది మా ముఖ్యమైన కాన్సెప్ట్. ఎక్కడ దొరకరు మీరు, ఎందుకంటే చాలా కరడు కట్టినటువంటి డిపార్ట్మెంట్లోంచి వచ్చారు కాబట్టి ఎక్కడ ప్రశ్న దూరనివ్వరు, జవాబు ఎక్కడ నేను ఇక్కడి నుంచి మాట్లాడతాను కాబట్టి మీకు దొరకపోవచ్చు, ఇక్కడ నుంచి మాట్లాడేవాళ్ళు దొరుకుతారు. ఎగ్జాక్ట్లీ, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మాట్లాడేవాళ్ళని కాబట్టి దొరకరు. I strongly believe that you will always speak from the bottom of your heart. Yes. So that's why ఖచ్చితంగా లెట్స్ ప్లే ద ట్రూత్ అండ్ డేర్ గేమ్ లక్ష్మీనారాయణ గారు. Yes. ఎందుకంటే ఒక పోలీస్ బాస్ తోటి ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడటం అనేటువంటిది వ్యూవర్స్కి మాత్రమే కాదు, చాలా బాగుంటుంది. బాగుంటామా అనేటువంటి పక్కన పెట్టేస్తే ఎన్నో అనుమానాలని, ఎన్నో ప్రశ్నలని ఇక్కడ పటాపంచలు చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని జనసేనలోంచి వెళ్ళగొట్టారా, వచ్చేసారా? జనసేన నుంచి రావడానికి నేను కారణం కూడా చెప్పే వచ్చాను. నేను సడన్గా బయటికి రాలేదు. ఎందుకు వచ్చాను అన్నది 2019 నుంచి ఇప్పటి వరకు అదే చెబుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి వేరే వేరే సమాధానాలు చెప్పాను, ఎందుకంటే రీజన్ ఒకటే కాబట్టి మీకు మళ్ళీ అదే చెబుతాను. 2019 ఎన్నికలు అయిన తర్వాత, ఆ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సినిమాల్లోకి వెళదాము అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, అప్పుడు రాష్ట్రంలో ఆల్రెడీ 2 స్ట్రాంగ్ పార్టీలు ఉన్నాయి. వీటికి థర్డ్ ఆల్టర్నేటివ్గా మనం రాయాలంటే, మనం కూడా ఒక మార్పు తీసుకొచ్చిన రాజకీయాలు చేయాలంటే వాళ్ళు చేస్తున్న శ్రమ కన్నా ఇంకా ఎక్కువ శ్రమ చేయాలి, మనం ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే 24/7 వాళ్ళు ఉన్నారు. మనం ఇలా కాకుండా మళ్ళా వారు సినిమాల్లోకి వెళ్ళిపోతే మరి పార్టీ ఏమవుతుంది? మనం ఏదైతే అనుకొని వచ్చామో ఆ విధమైన భావాలు, ఆశయాలు ఇందులో ముందుకు వెళ్ళమేమో అన్న ఉద్దేశంతో ఆ కారణం చెప్పి నేను బయటికి వచ్చేసాను. అదే చెప్పాను, ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నాను. నేను బయటికి రావడానికి ప్రధానమైన కారణం, ఎందుకంటే అప్పుడు ఎన్నికల్లో మనం చేసిన ప్రకటనలు ఏంటంటే, నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను, నేను సినిమాలు వదులుకొని వచ్చేసాను అని వారు అనడం వల్ల మా కమిట్మెంట్ ఏంటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాము. కానీ ఆ కమిట్మెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మార్చుకుంటామంటే మన మీద నమ్మకం తగ్గిపోతుంది అన్నది ఒక భయం. సో ఆ విధమైన పరిస్థితులలో ఇక్కడ ఆ విధంగా వెళ్ళదేమో అన్న ఒక భావంతో జనసేన నుంచి బయటికి రావడం జరిగింది. ఓకే, ఎగ్జాక్ట్లీ. మీరు ఈ ఆన్సర్ చాలా రోజుల నుంచి, ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు, కానీ అసలైన నిజం మాత్రం బయటికి రావట్లేదు. మీరే అన్నారు మేము మాట్లాడతాను కాబట్టి నేను అదే మాట్లాడతాను. కానీ జనసేనలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళని నేను ఇంటర్వ్యూస్ చేశాం చేయడం. అలా చేసినప్పుడు వాళ్ళు చెప్పినది, ఆరోపించినది ఏంటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారి లాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని గంటల సేపు కూర్చోబెట్టి వెయిట్ చేయించేవాడు. పవన్ కళ్యాణ్ యొక్క పర్సనల్ కాంటాక్ట్ కూడా జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర లేదు. ఒకవేళ ఆయన ఏదైనా మెసేజ్ పాస్ చేయాలనుకున్నా, లేకపోతే ఆయన ఏదైనా మాట్లాడాలనుకున్నా ఎవరికో చెప్తే తప్పితే పవన్ కళ్యాణ్ మాట్లాడాలన్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని అవమానాలు మనకు అవసరమా అనేటువంటి ఆవేదనతో జేడీ గారు జనసేన నుంచి బయటకు వచ్చారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అది వాళ్ళ అభిప్రాయం. నా అభిప్రాయం నేను చెప్పాను క్లియర్గా. సో మై ఒపీనియన్, నేను బయటికి ఎందుకు వచ్చాను అన్నది నేను స్పష్టంగా చెప్పాను. ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్ ఓన్లీ. ఇవన్నీ కూడా అనేక మంది చేస్తున్న అనేకమైన విషయాలు కావచ్చు, కానీ ఇందులో నేను బయటికి రావడానికి ప్రధానమైన కారణం నేను మీకు స్పష్టంగా చెప్పాను. మధ్యలో ఎక్కడో శ్రీశైలంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పైన కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించినట్లు అనిపించింది శిల్పా చక్రపాణి రెడ్డి గారి సమక్షంలో. మళ్ళీ తర్వాత వెంటనే ఎందుకో టోన్ మారిపోయింది. వైసీపీలో చేరాలని మీరు అనుకున్నారా, లేకపోతే అటు నుంచి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా? అందుకనే రాజకీయానికి రాజనీతికి తేడా తెలియకపోవడం వల్ల ఇటువంటి అపవాదులు వస్తుంటాయి. నేను ఆయన్ను ముఖ్య అతిథిగా పిలవడానికి వెళ్ళాను, ఎందుకంటే శ్రీశైలంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి. మా స్కూల్ యొక్క రజతోత్సవాలు జరుగుతున్నాయి అండ్ 60 years మా డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్, దానికి వెళుతూ ఆయన్ని పిలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన కలిసినప్పుడు ఇక్కడే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది, అది నేను వెళ్ళింది వైసీపీ కార్యక్రమానికి కాదు, ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వం ఎప్పుడు కూడా పార్టీలు నడపవు ప్రభుత్వాన్ని. ఏ పార్టీని ప్రజలు ఎన్నుకుంటారో వాళ్ళు నడుపుతారు. మనలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది ఈ ప్రభుత్వం ఈ పార్టీది నో, ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి, పార్టీ వ్యక్తులు అక్కడ కూర్చుంటారు, అంతే డిఫరెన్స్. కాబట్టి అక్కడ జరుగుతున్నది ప్రభుత్వ ప్రోగ్రాం. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమానికి నేను వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అందరూ పేషెంట్స్ యొక్క డిజిటల్ రికార్డ్స్ అన్ని తయారు చేస్తున్నారు.
వాళ్ళ ఎవరీ 6 months వాళ్ళ దీని గురించి మారుస్తున్నారు అన్నారు. సో అవి చూసినప్పుడు ఎప్పుడైతే విద్యా వైద్యం అన్నది ప్రజల దగ్గరకు ఉండాలని కోరుకునేవాళ్ళు మనం, అదే నిజమైన రాజనీతి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఫైనల్గా విద్యా వైద్యం అన్నదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి అక్కడ ఆ రోజు చూసిన విషయాల్లో నేను చెప్పాను, ఎస్ ప్రభుత్వం ఈ విధంగా ఫ్యామిలీ డాక్టర్ కానీ ఈ విధమైన డిజిటైజేషన్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇవన్నీ చేయడం కరెక్ట్. కాబట్టి ఈ విధంగా వెళ్ళడం వెంటనే ఏమవుతుందంటే మన దాంట్లో రాజకీయాలు ఫాలో అయ్యేవాళ్ళు వెంటనే ఈయన వైసీపీ గురించి మాట్లాడాడు, వైసీపీ కార్యక్రమానికి వెళ్ళాడు కాబట్టి ఈయన ఎక్కడో వైసీపీ సానుభూతి పరుడు, ఈయన వచ్చేసి ఎక్కడో వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాడని ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది. కానీ అదే అంటున్నాను, రాజకీయానికి రాజనీతికి మంచి జరిగితే మంచి అని చెప్పండి. కేవలం ఒక పార్టీ మీద మీకు విరుద్ధమైన అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా కరెక్ట్ కాదంటే అది రాజకీయం అవుతుంది. ఏ పార్టీ వాళ్ళైనా మంచి పని చేస్తే దాన్ని మెచ్చుకోవడం రాజనీతి అవుతుంది. సో ఇదే జై భారత్ నేషనల్ పార్టీ ఒకటి. మీకు సరిగా లేదా, రోడ్లు సరిగా లేవు, ఎస్ మేము మాట్లాడతాం, రోడ్లు సరిగా లేవు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, మీరు ఎందుకు ఇన్ని బటన్ నొక్కి ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడతాం మేము. కాబట్టి ఎక్కడ మంచి జరుగుతుందో మంచి, ఎక్కడ సరి అయిన విధానాలు లేక రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారు వాటి గురించి మాట్లాడతాం. ఇష్యూస్ గురించి మాట్లాడడం అన్నది చాలా ముఖ్యమైన విషయం రాజనీతిలో. లేకుంటే రాజకీయంలో ఏమవుతుందంటే వాళ్ళు ఏది చేసినా విమర్శించడమే అన్నది రాజకీయం అవడం వల్ల మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక్క విషయం కూడా సాధించుకోలేకపోయాం. మనందరిలో యూనిటీ లేదు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉండింటగలిగితే మనం అనేక విషయాలు సాధించుకునేవాళ్ళం, ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది ఫైనల్గా, ప్రత్యేక హోదా తెస్తే ఎవరికి క్రెడిట్ వస్తుందో అన్న భావనతో రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా నుంచి దూరం చేశాం. ఇది రాజకీయం. రాజనీతి ఎలా ఉండాలంటే అందరం కలిసి చేయాలి. పివి నరసింహారావు గారి దగ్గర నుంచి రాజనీతి నేర్చుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడడానికి ఆయన సల్మాన్ ఖుర్షీద్ గారిని పంపించలేదు, అటల్ బిహారీ వాజ్పేయిని పంపించాడు. ఇది రాజనీతి. అదే ఇప్పుడు ఎవరైనా చేస్తే వెంటనే గొడవ పెట్టేసేవాడు, అదేంటి ప్రతిపక్షాల నుంచి పంపించారు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరైతే మన భావాలను అక్కడ ప్రకటించగలరో అటువంటి వాళ్ళని పంపించాలన్నది పివి గారి రాజనీతి. ఆ దిశగా వెళుతున్నాం మనం. కాబట్టి ఏదైనా మంచి జరిగితే ఉద్దానం ప్రాంతంలో కూడా నేను మాట్లాడాను, ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టారు. ఆ తర్వాత 200 పడకల, ఎందుకంటే ఉద్దానం ప్రాంతంలో ఒక గ్రామాన్ని తీసుకొని అక్కడ నేను చూస్తున్నాను అక్కడ ఏ విధంగా అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ జీవితాలు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అన్న దానికోసం ఒక రీసెర్చ్ సెంటర్ వచ్చింది, ఒక 200 పడకల ఆసుపత్రి. ఎస్, ఇట్ ఈస్ గుడ్. మంచి జరిగినప్పుడు మంచి చెప్పడం అన్నది రాజనీతి. నేను మొదటే చెప్పాను, జై భారత్ నేషనల్ పార్టీ రాజకీయాన్ని రాజనీతిగా మార్చడం వచ్చింది. దానికి ఏ విధమైన మోటివ్స్ అట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కేవలం రాజకీయాలనే ప్రమోట్ చేయడానికి అనుకుంటారు, కానీ అందరూ కలిసి రాజనీతిని ప్రమోట్ చేద్దాం అనుకున్న రోజున మన రాష్ట్రానికి బ్రహ్మాండమైన మార్పు వస్తుందని నేను చెప్తాను. ఏవి తెచ్చుకోలేకపోయాం. 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెస్తాను, మెడలు వంచుతానన్నారు ఈయన. దాని గురించి కూడా మేము మాట్లాడాం గట్టిగా. 22 ఎంపీలు మీకు ఇచ్చారు, మరి ఏం చేశారు మీరు? 4 సందర్భాల్లో మనకు ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం దొరికింది, కానీ క్రెడిట్ ఎవరికి పోతుంది అని 4 సందర్భాల్లో మనం ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాం. రాజనీతి గనక మనం ప్రమోట్ చేస్తే మన యూనిటీ ఏదైతే ఉంటుంది, ఎందుకంటే నేను మహారాష్ట్రలో పనిచేశాను. మహారాష్ట్రలో ఏదైనా ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చిందంటే వాళ్ళు పార్టీలన్నీ మర్చిపోతారు, అందరూ కలిసి వెళ్ళి కూర్చుంటారు ఢిల్లీలో. దాంతో వెంటనే ప్రాజెక్టులు శాంక్షన్ అవుతాయి. ఇక్కడ చూడండి, మన పార్లమెంటులో ఒక పార్టీ సభ్యుడు మాట్లాడుతుంటే వెనకాల కూర్చొని ఇంకొక పార్టీ సభ్యుడు అతన్నే తిడతాడు, వాళ్ళిద్దరు తిట్టుకుంటుంటారు. అది అంతా చూసి ఏంటి ఆంధ్రప్రదేశ్ అని పార్లమెంట్లోనే మనం లాఫింగ్ స్టాక్ గా మారాం. రన్నింగ్ కామెంటరీ ఎక్కువ ఉంటుంది. ఒకరినొకరు వీళ్ళు కామెంట్స్ చేసుకోవడం, లేచి కూర్చో, అక్కడ తెలుగులో కూడా మాట్లాడుతుంటారు మన వాళ్ళు చాలా మంది. సో ఈ విధమైన కామెంట్స్ చేసుకుంటే మనం ఏమిస్తున్నాం దేశానికి ఒక న్యూస్. కాబట్టి ఇదే ఈ రాజకీయాల నుంచి బయటికి తీయగలగాలి మనం సమాజాన్ని, రాజనీతి దిశగా వెళదామన్నదే మా కోరిక. మీ ఆశయానికి హ్యాట్స్ ఆఫ్ జేడి గారు. అలాగే ప్రజా సమస్యలపైన మాట్లాడతామంటారు, ప్రజా సమస్యలపైన మాట్లాడుతూనే ఉంటామని చెప్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. కానీ జేపీ గారు మాట్లాడినా మీరు మాట్లాడిన సంక్షేమ పథకాలని మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేటువంటి విమర్శ ప్రజల్లో బాగా ఉంది. అంటే మాకు ఇచ్చేటువంటి డబ్బుల పైన ఈ బ్యూరోక్రాట్స్గా పనిచేసినటువంటి వీళ్ళు ఎందుకు ఇంత విమర్శిస్తారు అనేటువంటి ఒక తిరుగుబాటు చర్యలా కూడా ఉంది. సంక్షేమ పథకాలకు మీరు వ్యతిరేకమా, లేకపోతే ఇంకేదన్నా దానికి వ్యతిరేకమా? దీనికి మళ్ళా రూట్ కాజ్ తీసుకుంటే రాజకీయం, రాజనీతి. మేమేమంటామంటే సంక్షేమం కావాలి, ఎందుకంటే వీఆర్ ఏ వెల్ఫేర్ స్టేట్.
ఖచ్చితంగా సంక్షేమం కావాలి, సంక్షేమ పథకాలు కావాలి. సంక్షేమ పథకాలు అంటే మన సొసైటీకి ఉపయోగపడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అందులో ఏమవుతుంది, మీ దగ్గర నుంచి పని చేయించుకుంటారు, దానికి మీకు వేజెస్ ఇస్తారు. దానివల్ల ఏంటి, గ్రామంలో ఒక అసెట్ తయారవుతుంది. మీ గ్రామంలో ఉన్న చెరువు పూడికలు తీస్తారు, ఉపాధి హామీ పథకం అదే. దానివల్ల ఏమవుతుంది, చెక్ డ్యామ్స్ వస్తాయి, స్కూల్ బిల్డింగ్లు కట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే ఒక అసెట్ క్రియేషన్ అవుతుంది. ఇది సంక్షేమం. సంక్షేమం అంటే ఏంటంటే దానివల్ల మన స్థితిగతులు పెరగడం, దానికి తోడ్పాటు మనం పడిన కష్టానికి మనం డబ్బులు రావడం. ఇది సంక్షేమం. మేము అపోజ్ చేస్తున్నది సంక్షేమానికి కాదు, ఉచితాలకి. ఓకే, ఉచితాలంటే నేనేమీ చేయను, నేను ఇంట్లో కూర్చుంటాను, నేను పలానా కమ్యూనిటీకి చెందిన వాడిని, 45 సంవత్సరాలు నాకిండే, కాబట్టి సంవత్సరానికి 15,000 నువ్వు తీసుకో. అది ఉచితం. అంటే పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి దగ్గర పని చేయించుకోకుండా కేవలం కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చేది ఉచితం. ఇది డేంజర్. సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమ పథకాల పేరుతో చెప్పేటటువంటి ఉచితాలు కానీ ప్రజల్ని సోమరిపోతులు చేస్తాయా? డెఫినెట్గా. అందుకనే మేము అంటున్నాం, వాళ్ళను ప్రజల్ని మీరు యాక్టివిటీలో పెట్టండి, యాక్టివ్గా చేయండి. మీకు సంవత్సరానికి 15,000 ఎందుకు, నెలకు 15,000 వచ్చేటట్టు చేయగలగాలి. అది మరి ఇంత సంక్షేమ పథకాలు అంటున్నారే మీరు, ఇంత ఉచితాలు అంటున్నారే, 2,56,000 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం మేము సంక్షేమ పథకాలకి ఇచ్చామన్న. నా ఒకటే ఒక క్వశ్చన్ స్ట్రైట్గా, దీనివల్ల ఎంతమంది వైట్ రేషన్ కార్డులో బిలో పావర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారో మీరు చెప్పండి. ఎన్ని వైట్ రేషన్ కార్డులు రద్దయ్యాయో చెప్పండి. 25 రద్దయ్యాయా, 250 రద్దయ్యాయా, 25,000 రద్దయ్యా, 2,50,000 రద్దయ్యాయా చెప్పండి. రద్దు కాకపోగా ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. మరి ఏంటి అంటే మన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఇంకా దారిద్ర్య దిశగా వెళుతున్నారు తప్ప వాళ్ళ స్థితిగతుల్లో మెరుగులేదు. మరి ఇదేంటి సంక్షేమం? అందుకనే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫ్రీ బీస్. కాబట్టి మేము సంక్షేమానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. ఉచితాలు ఇవ్వకండి అంటాం. అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి? మంచి స్కూల్ని తయారు చేయండి, మంచి స్టాఫ్ను పెట్టండి, ఆ డబ్బులు ఏవైతే మీరు ఇస్తున్నారో అది ఇక్కడ వాడండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా మేము గవర్నమెంట్ స్కూల్కి రావాలి అన్నారు. ఆ విధంగా చేయాలి. కానీ మీరు పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే డబ్బులు ఇస్తామంటే స్కూల్స్ని మనం బాగు చేయాలి. ఆ పిల్లవాళ్ళలో తపన ఉండాలి, పేరెంట్స్లో తపన ఉండాలి, మా పిల్లవాడు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పేసి. నాడు నేడుతో పాఠశాల రూపులు మారాయి, కొత్తగా రంగులద్దుకున్నాయి, విద్యార్థుల భవిష్యత్తు బాగుంది, మిగతా వాళ్ళు ఎవ్వరూ చేయనటువంటి విద్యలో విప్లవాత్మక మార్పులు మేమే తీసుకొచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్న దాని ప్రకారం అది జరగలేదా? ఎస్, నాడు నేడు అన్నది మళ్ళీ సంక్షేమ పథకం, ఫ్రీబీ కాదు అది. నాడు నేడు వల్ల అక్కడ వర్క్ క్రియేట్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం పనిచేసిన ప్రజలకు వేజెస్ వచ్చాయి, వాళ్ళు సంపాదించుకున్నారు. ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వలేదు. అందువల్ల నాడు నేడు స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎస్ ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అక్కడ పని చేసి డబ్బులు సంపాదించుకున్నారు ప్రజలు. కానీ అమ్మఒడితో ఏంటంటే మీరేమీ చేయాల్సిన లేదు, మీ పిల్లవాడిని స్కూలుకు పంపించండి, మీకు డబ్బులు ఇస్తాం, అది ఉచితం. కాబట్టి మేము నాడు నేడుకు సపోర్ట్ చేశాం, కానీ అమ్మఒడికి వద్దంటున్నాం. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఆయన ఒక పిల్లవాడికి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తాను. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే లక్ష్మణ్ గారు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, మొన్నటి వరకు కూడా సంక్షేమ పథకాలతో ప్రభుత్వ సొమ్ముని పప్పు బెల్లాల్లాగా ఇస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ, సంక్షేమ పథకాలు ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాయనేటువంటిది ఒక విమర్శ. దీన్ని ఏదైనా ఎరాడికేట్ చేసి కొత్తదేమన్నా చూపిస్తారేమో అనుకుంటే, చంద్రబాబు గారు మీరు అన్నట్లు ఏమంటున్నారు, ఆయన చేసిన దానికన్నా కూడా నేను ఒకటి ఎక్కువ చేస్తా అంటున్నారు. అంటే ఎటుపోతున్నాం మనము? రాజకీయాలకు వెళుతున్నాం అంతే, రాజనీతి కాదు ఇది, రాజకీయాలు. కాబట్టి ఆ రాజకీయాల రొచ్చులోనే అన్ని పార్టీలు మునగాలని చూస్తున్నాయి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ధైర్యంగా చెప్పగలదు, ఉచితాలకు మేము విరోధం, సంక్షేమానికి మేము మద్దతు చేస్తాం. సంపద సృష్టించి సంక్షేమం ఇస్తాం, కానీ అప్పులు తెచ్చుకొని మేము సంక్షేమం ఇవ్వమని కూడా మేము ప్రగాఢంగా చెబుతున్నాం. ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తాడనేటువంటిది ఒక సామెత. మీరు అసలు ఉచితాలే ఇవ్వనన్నప్పుడు ప్రజలు మీ దగ్గరికి ఎలా వస్తారు? అసలు మీ వైపు ఎలా టర్న్అవుట్ అవుతారు? ప్రజలు టర్న్ చేసుకోవడానికి రాజకీయం, ప్రజలకు చెప్పి వాళ్ళ మనసులను తీసుకోవడం అన్నది రాజనీతి. కాబట్టి నేను రాజనీతి దిశగా వెళుతున్నామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ఓకే, ఏమవుతుంది మరి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2,30,000 రూపాయలు ప్రతి ఒక్కరి మీద అప్పు ఉంది. ఈ 11 లక్షల కోట్లు ఎవరు అప్పు తీస్తారండి? మనకేం ఫ్రీ ఇచ్చేస్తారా? మన సొంత కేసులో తీసుకున్నప్పుడు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న తర్వాత చెల్లించకుంటే బ్యాంకు వాడు మన ఇల్లు జప్తు చేస్తాడు, రేపు రాష్ట్రాన్ని జప్తు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని కలెక్టరేట్లు, అన్ని బిల్డింగ్లు ఆల్రెడీ జప్తుకు గురి అవుతాయి చూడండి త్వరలో.
మరి వీళ్ళు వచ్చి ఇంకా సంక్షేమం ఎక్కువ చేస్తాం, ఇంకా ఉచితాలు ఎక్కువ ఇస్తామంటే మరి ఏ విధంగా చేయగలరు? కేవలం ఇది ఎలక్షన్లో సీట్లు తీసుకోవడానికి, ఓట్లు తీసుకోవడానికే చేస్తున్న రాజకీయం. ఇది మాకు పట్టదు, మేము కఠినంగా చెప్తాం. ఎస్, మేము జై భారత్ నేషనల్ పార్టీ ఉచితాలు ఇవ్వదు, కానీ మీ సంక్షేమాన్ని సంపద సృష్టించి తీసుకుని మా మేనిఫెస్టో ఒకసారి చదవండి. రాష్ట్రానికి ఏ విధంగా మేము సంపద సృష్టించగలమో చెప్పాం. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఏం చేస్తున్నాం దీన్ని? ఇంతవరకు ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయగలిగామా? చిన్న 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉన్న గోవా ఏ విధంగా అభివృద్ధి చెందిందండి? ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ టూరిస్టులు వస్తారు, ఎందుకంటే వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మన వాళ్ళు చూడండి, ఒకరి మీద ఒకరు కేసులు, ఒకరి మీద ఒకరు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నది ఒక సందిగ్ధత వచ్చినప్పుడు ఏ టూరిస్టు రాడు మీ దగ్గరికి. టూరిస్టుకు ప్రధానంగా కావాల్సింది నేను వెళ్ళిన తర్వాత నా జీవితం సేఫ్, నేను ఆనందంగా నా స్వేచ్ఛతో నేను ఉండగలను అన్న భావాలు క్రియేట్ చేసినప్పుడు ఈ 974 కిలోమీటర్లు ఎంత బ్రహ్మాండంగా చేయవచ్చు, ఎంతమందికి ఉద్యోగాలు తీసుకురావచ్చు. మీ విజన్ వేరు, మీ యాక్షన్ ప్లాన్ వేరు లక్ష్మీనారాయణ గారు. నేను చూస్తూనే ఉన్నాను, మీరు జనసేనలో జాయిన్ అవ్వటమే చాలా మందికి మింగుడు పడలేదు. జనసేనలోంచి మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఎస్ హీస్ అవుట్ ఆఫ్ అని చాలామంది అనుకున్నారు, అంటే మిమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళు. కానీ ఏదో ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి అనుకున్నారు. దాన్ని కూడా మీరు ఆ ఆశల్ని, అంచనాలు కూడా నిట్టలను నరికేశారు. ఏ పార్టీ మీతో పొసగదా? మీరు ఏ పార్టీతో కలిసి వెళ్ళటం కుదరదా? అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారా? నేను ఎక్కడున్నా కూడా నా భావాలు స్పష్టంగా నేను వ్యక్తం చేసే వ్యక్తి. అక్కడ ఏదైనా జరుగుతుంటే, తప్పు జరుగుతుంటే ఇది తప్పు అని చెప్తాను. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మనకున్న రాజకీయ పార్టీలో రాచరికం, ప్రజాస్వామ్యం లేదు. ఒక సింగిల్ వ్యక్తి మీద నడుస్తాయి ఈ పార్టీలన్నీ కూడా. సాధారణంగా ఏ ప్రాంతీయ పార్టీలైనా కూడా అంతే ఉంటాయి కదా. ఉండకూడదు. మనకు పార్టీలో ప్రజాస్వామ్యం లేకుంటే ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ రక్షిస్తాం చెప్పండి. ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ, మీ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీయే. పేరులో నేషనల్ అని జాతీయం ఉన్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీయే. మిగతా పార్టీలో లేనటువంటి ప్రజాస్వామ్యము, భావస్వేచ్ఛ మీ దగ్గర ఉంటుంది అని నేను ఎట్లా నమ్మాలి? జనాలు ఎందుకు అనుకోవాలి? మా క్యాండిడేట్ సెలెక్షన్ నేను చెప్తాను. ఇప్పుడు నా సెలెక్షన్ కూడా నేను చేసుకోలేదు, మా కమిటీ చేసింది. ఆ విధంగా కమిటీ నిర్ణయిస్తుంది ఎవరిని ఎక్కడ నిలబడాలో. ఎవరు ఏమన్నా అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటే ఫ్రీగా వ్యక్తం చేసుకోవచ్చు. మా వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతాయి, ఎవరు ఏమి అభిప్రాయం వ్యక్తం చేయాలన్నా వాళ్ళు చేసుకోవచ్చు. ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేయం వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు. సో ఆ విధమైన ప్రజాస్వామ్యం ఉంటే తప్ప పార్టీలు, అందుకే అదే అంటున్నాను, ఒక వ్యక్తి చెప్పేది వింటే అది రాజకీయం, అందరూ చెప్పే భావ స్వాతంత్రం ఉంటే అది రాజనీతి దిశగా వెళుతుంది అన్నది నేను ప్రధానంగా చెప్తున్నాను. కాబట్టి మళ్ళా మనం రాచరికం దిశగానే వెళుతున్నాం. సింగిల్ మ్యాన్ షో, లేకుంటే ఇద్దరు వ్యక్తుల షో, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఆ విధంగా ఉంటే మంచి అభిప్రాయాలు ఎక్కడొస్తాయి? కాబట్టి అటువంటి పార్టీల్లో నేను వెళ్ళి నేను ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ వ్యక్తం ఎవరికి మింగుడు పడదు. సో ఆ విధమైన ఆలోచనలు చేస్తూ ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తికి మనం తీసుకురావాలి ప్రజలను అన్న ఉద్దేశంతో ఈ పార్టీలు ఏం చేస్తున్నాయో అని మాట్లాడడానికి ఒక మూడవ శక్తి కూడా కావాలి అన్నది ప్రధానమైనది. ఎందుకంటే నేను తిరిగినప్పుడు ప్రజలు అన్నారు, అంతర్గత ప్రజాస్వామ్యం వల్లే మీరు విశాఖ నార్త్కు వచ్చారు, ఎంచుకున్నారు అంటే కరెక్ట్ కాదేమో. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం వల్లే మీరు విశాఖ నార్త్కు వచ్చారు. ఆ ప్రజాస్వామ్యమే, అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ప్రజాస్వామ్యమే మీకు గెలుపును అందిస్తుంది అనేటువంటి నమ్మకమా? గెలుపును అందిస్తుంది అన్న నమ్మకంతో మేము వెళ్ళాము. నేను భగవద్గీతను నమ్ముకున్నాడిని. కర్మణ్యేవాధికారిస్తే నువ్వు చేయాల్సిన కర్మను 100% నువ్వు చేయి. ఎప్పుడూ కూడా రిజల్ట్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయకు. ఆ విధంగా నేను చేయాల్సింది క్యాంపెయినింగ్లో కానీ మా పార్టీ సిద్ధాంతాలు తీసుకువెళ్ళడానికి కానీ 100% నేను ఉంటాను. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు క్యాంపెయినింగ్ చేయాలి. ఎస్ ఐఎమ్ డూయింగ్. ఎందుకంటే నేను నా పనిని చేయాలి. ఒక పార్టీ నన్ను నమ్ముకొని నా క్యాండిడేచర్ని ఇక్కడ ప్రకటించిన తర్వాత నేను నా పనిని 100% నాకున్న కెపాసిటీతో నేను చేయగలగాలి. సో ఆ తర్వాత రిజల్ట్ అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ముందే రిజల్ట్ గురించి ఆలోచించుకుంటే నాలో స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇన్ని రోజులు మండు టెండల్లో తిరుగుతున్నాను కానీ నా ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయి. ఎందుకంటే ప్రక్రియ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కానీ రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాబట్టి 2019లో విశాఖ లోక్సభ నియోజకవర్గానికి మీరు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తానో, ఏం చేయాలనుకుంటున్నానో మీరు విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ఓటర్లకు మొత్తానికి ఒక బాండ్ పేపర్ రాసి, నేను మాట తప్పితే యూ కెన్ టేక్ ఏ లీగల్ యాక్షన్ అని చెప్పినటువంటి ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ మీది.
అండ్ అగైన్ యు ఆర్ అప్లైయింగ్ ద సేమ్ ఫార్ములా టు విశాఖ నార్త్. ఎస్, అక్కడ ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకోలేకపోయారు, ఇక్కడ ఏ విధంగా ఓన్ చేసుకోగలరు? మా అభిప్రాయాలు ఏంటి, మేము ఏం చేయబోతున్నాం అన్నది స్పష్టంగా తెలుసుకుంటాం, ప్రజలకు తెలియజేస్తాం. అల్టిమేట్గా వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. కాబట్టి మేమేం చేస్తామంటే మా ట్రాక్ రికార్డ్ కన్సిస్టెంట్గా ఉంది. సో అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా అప్పుడు జనసేనలో ఈ విధంగా ఇవ్వమని ఎవరూ చెప్పలేదు. నేను నాకు ఇండివిజువల్గా నేను ఇచ్చాను. మిగతా సభ్యులు ఎంతమంది ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఈ బాండ్ పేపర్ మీద రాసిచ్చాను. కాబట్టి ఇప్పుడు మా ఓన్ పార్టీ ఉంది కాబట్టి పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో జయభారత్ నేషనల్ పార్టీ క్యాండిడేటు ఆ నియోజకవర్గ మేనిఫెస్టో నేను గనక ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకుంటే నేను ఇదన్నీ చేస్తాను అన్నది చేసి ఈసారి కూడా రిలీజ్ చేయబోతున్నాం. నేను ఒక్కడనే కాదు, మా జయభారత్ నేషనల్ పార్టీలో పోటీ చేస్తున్న అందరూ కూడా ఈ బాండ్ పేపర్ అన్నది రాసిస్తారు మా వాళ్ళు. అదొక సిస్టమ్. ఎందుకంటే ప్రజల కాన్ఫిడెన్స్ మనం గెయిన్ చేయాలి. అది మనలో కూడా కమిట్మెంట్ పెంచుతుంది. నువ్వు ఇది చెప్పావు కాబట్టి నువ్వు చెయ్యాలి అన్న కమిట్మెంట్ కూడా పెంచుతుంది. కాబట్టి ఆ దిశగా అదే అంటున్నాను, మేము రాజకీయాలు చేయడానికి రాలేదు, రాజనీతి చేయడానికి అని చెప్పాను. ఇది వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ రాజనీతి. నా ప్రాణాలకు రక్షణ లేదు, నన్ను హత్య చేయాలని చూస్తున్నారు, నన్ను అంతమొందిస్తారు, మీరు దానికి రక్షణ కల్పించండి, లేకపోతే మీరు నిజాయితీగా విచారణ చేయండి అంటూ విశాఖ సిపికి మీరు ఒక ఫిర్యాదు ఇచ్చారు, ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఈజ్ దిస్ పబ్లిసిటీ స్టంట్ ఆర్ కాన్స్పిరసీ మీకు ఏమన్నా ఉందా? నేను రక్షణ కల్పించమని ఎప్పుడూ అప్లికేషన్లో రాయలేదు. నేను ఈరోజు కూడా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ నేను తిరుగుతాను. నేను పోలీసు విభాగంలో ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ తిరగను నేను ఎప్పుడు. సో నేను ఎప్పుడు కూడా నాకు రక్షణ కల్పించండి అని నేను ఎప్పుడు సిపిగా అడగలేదు. ఓకే, దీని మీద తగిన చర్యలు తీసుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఆ విషయం ఏదైతే జరిగిందో ఆ విషయం వెనకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతే నేను ఇచ్చాను. లేకుంటే సాధారణంగా చాలామంది మాట్లాడుకుంటుంటారు, అనేక విషయాలు చెవులకు వస్తుంటాయి, కానీ అవన్నీ వదిలేస్తాను నేను. కానీ ఇక్కడ జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో అందులో ఏ వ్యక్తి అయితే మీటింగ్ పెట్టి ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. ఎందుకంటే 28 సంవత్సరాలు పోలీసు ఐపీఎస్లో పనిచేసిన వాడిని నేను. ఏ విషయంలో ఎంత ఇది ఉంటుంది, ఏ విధమైన గ్రావిటీ ఉంటుందని తెలుసు నాకు. సో ఈ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇందులో ఏదో ఒక డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఉంది. ఓకే, యాక్చువల్గా యాజ్ పర్ లా ఇలాంటి విషయాలు ఏవైనా తెలిస్తే అది తెలియజేయాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంది. చాలామందికి చట్టం తెలియదు. కాబట్టి సెక్షన్ 39 సిఆర్పిసిలో క్లియర్గా ఉంది, ఈ విధమైన విషయాలలో ఈ విధమైన కేసులు కానీ ఈ విధమైన అఫెన్సెస్ కానీ నేరాలు జరుగుతాయని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మీరు ఇవ్వాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఎ సిటిజన్. నేను నిన్న వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్ ఇట్ ఈస్ యాజ్ ఎ సిటిజన్ ఇచ్చాను నేను. నా మీద ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి చర్యలు తీసుకోండి. యాజ్ పర్ 39 దిస్ ఈజ్ మై బౌండెడ్ డ్యూటీ టు ఇన్ఫార్మ్ యూ. కాబట్టి వారికి ఇచ్చి నేను ప్రొటెక్షన్ అడగలేదు. మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రంలో లేకపోతే లిఖితపూర్వక విజ్ఞాపన పత్రం ఏదైనా కూడా కావచ్చు, దాంట్లో కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారా లేకపోతే ఆధారాలు కూడా ఇచ్చారా? ఇన్ఫర్మేషన్తో పాటు ఆధారాలు, నాకు దొరికిన ఆధారాలు ఇచ్చాను. ఓకే, ఓపెన్ సోర్స్లో ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటిని నేను ఇచ్చాను వారికి. అంటే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు చేసిన వ్యాఖ్యలకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి ఉన్న లింక్ ఏదో ఉన్నదనేది కూడా ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమన్నాను. నేను ఏ విధంగా కూడా ఒక నెసరీ యాక్షన్ చెప్పి వచ్చాను, కానీ నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఇదేమనలేదు. మీరు డీల్ చేసిన కేసెస్ అన్నీ కూడా మోస్ట్ సెన్సిబుల్ అండ్ మోస్ట్ సెన్సేషనల్ కేసెస్. ఇష్రత్ జహాన్, సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్తో పాటు గాలి జనార్దన్ మైనింగ్ కేసు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కేసెస్ని డీల్ చేసినప్పుడు మీకు బెదిరింపులు వచ్చినా లొంగలేదు, రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా జై హుజూర్ అనలేదు, రక్తాలతో మీకు వార్నింగ్ లెటర్లు రాసినా కూడా ఎక్కడ వెనక్కి తెగ్గలేదు. యూ టేక్ ఇట్ ఈస్ లైట్. కానీ ఇప్పుడు ఎందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్కి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటిది విమర్శకులు మిమ్మల్ని అడుగుతున్నారు, మీ అభిమానులు కూడా ఆఫ్ ద రికార్డ్ డెఫినెట్గా ఆఫ్ ది రికార్డ్ కదా, ఆన్ రికార్డే చెప్తాను దానికి సమాధానం. నాకు వచ్చిన లెటర్స్, బెదిరింపు లేఖలన్నీ కూడా నేను ఇంటెలిజెన్స్కి పంపించాను అప్పుడు కూడా. ఎందుకంటే అగైన్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఇన్ఫార్మ్. సో వాళ్ళు అప్పుడు నాకు ప్రొటెక్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే నేను యాక్టివ్గా రాజకీయంలో ఉన్నాను, ప్రజల్లో తిరుగుతున్నాను. ఓకే, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ విధమైన చర్యలు ఏవైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో దాన్ని అమలు చేయడం చాలా సులభం.
సో దానివల్ల ఏమవుతుందంటే రేపు నా మీద ఏదైనా అటాక్ జరిగినా కూడా ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ టు బేర్ ది రెస్పాన్సిబిలిటీ కదా. కాబట్టి ఒక పోలీసు విభాగంలో పనిచేసిన వ్యక్తిగా పోలీస్ యొక్క వాళ్ళను ప్రతిమను వాళ్ళ ఇమేజ్ను కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని నేను చెప్తున్నాను. నాకున్న క్రెడిబుల్ సోర్స్ ప్రకారము Yeah. మీరు కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో సిపి గారికి ఇచ్చారు అనేటువంటి. ఎస్, ఇచ్చారు. ఈజ్ దట్ కేకే రాజు మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి కేకే ఎవరి రాజు? పేర్లు ఇవ్వాలో అది సిపి గారికి తెలియజేశాను నేను. ఎందుకంటే ఆ వ్యక్తుల పేర్లు చెప్పే ఆ విధంగా నేను ఆ వ్యక్తుల పేర్లు ఎప్పుడు చెప్పను. నిన్నటి నుంచి చాలా మంది ప్రయత్నం చేశారు కానీ ఐ నెవర్ ఇన్ఫార్మ్ ఎవరి పేర్లు నేను రాశాను అందులో అన్నది. ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. Okay, I don't అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. Exactly. I won't and I don't pressurize you to inform and disclose the names also, లక్ష్మీనారాయణ గారు. నేను ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లను పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాను. రైట్. Yeah. కానీ ఇప్పుడున్న సినారియోలో మిమ్మల్ని చంపాల్సిన అవసరం లేకపోతే మిమ్మల్ని చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అసలు? ఎవరైతే వాళ్ళు అన్నది ఏంటంటే ఆ మీటింగ్లో జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ బాసులకు ఎవరైతే నేను సిబిఐలో ఉండగా వాళ్లకు అసౌకర్యం కలిగించానో ఆ బాసులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆ బాసులకు ఈయన మీద మనం చేసి ఈ విధంగా ఆయన ఎలిమినేట్ చేసి మనం వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము అన్నది అక్కడ జరిగిన విషయం. ఆ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డా లేకపోతే గాలి జనార్దన్ రెడ్డా? అది పోలీసులు నిర్ణయిస్తారు ఫైనల్. ఆ వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తుల యొక్క బాస్ ఎవరు అన్నదానికి సంబంధించిన కొంత ఎవిడెన్స్ కూడా నేను ఇచ్చాను వాళ్ళకి. దాని మీద పోలీసు వర్కౌట్ చేస్తారు ఎవరో బాస్. వైజాగ్లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది, గాంజా గ్యాంగ్ రెచ్చిపోతోంది, ఇక్కడ జరగనటువంటి అక్రమం లేదు, పైకి కనిపించేదంతా కూడా పటాటోపమే అనేటువంటి విమర్శ ఉంది. వీటన్నిటినీ క్రోడీకరిస్తే గాలి జనార్దన్ రెడ్డి వారసులు వైజాగ్లో ఉన్నారా? కేవలం మీకోసమే వచ్చారా? వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారన్నది కూడా పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. కేవలం ఈ ఎలక్షన్ కోసమే వచ్చారా, ఇంతకు ముందు నుంచి ఇక్కడ వాస్తవ్యమై ఉన్నారా, వాళ్ళు ఏ విధానాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో దట్ ఈస్ ద పోలీస్ జాబ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదుందో అది మాత్రమే పోలీస్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఏవి చేశారు, వాళ్ళు గంజాదోలో ఉన్నారా లేకుంటే ల్యాండ్ మాఫియాలో డీలింగ్స్ చేశారా, అవన్నీ కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎంక్వైరీ. సో లెట్ దెమ్ డిసైడ్. అవును, ఇందాక చెప్పుకున్నట్లుగా ఎన్నో సెన్సేషనల్ కేసెస్ డీల్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు ఆధారం లేకుండా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సరే లక్ష్మీనారాయణ గారు, మరి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే తప్పేంటి? ఖచ్చితంగా అక్కడ నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలా లేదా అన్నది పోలీస్ నిర్ణయించాలి. ఓకే, అది వాళ్ళ లుక్అవుట్. నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలా లేదా అన్నది థ్రెట్ పర్సెప్షన్ బట్టి పోలీస్ నిర్ణయిస్తారు. నేను పోలీస్లో ఉన్నప్పుడు కూడా చాలా అప్లికేషన్లు వచ్చాయి మాకు ఈ విధంగా మాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత థ్రెట్ అసెస్మెంట్ జరిగిన తర్వాత ఎవరికి ఇవ్వాలన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. నాకున్న పరిధిలో ఉన్న నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ బేస్డ్గా వాళ్ళు రేపు నాకు ప్రొటెక్షన్ ఇస్తారో లేదా అన్నది ఇట్ షుడ్ బి డిసైడెడ్ బై ది పోలీస్ డిపార్ట్మెంట్. నేను వాళ్ళ మీద ప్రెషరైజ్ చేయను. నేను ఎక్కడా కూడా నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అడగను కూడా లేదు. నిజాయితీ ప్రజల్లో తిరిగేవాడిని, ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగేవాడిని. నిజాయితీకి ఇక్కడ చోటు లేదు, పారదర్శకతకి ఇక్కడ తావు లేదు అనేటువంటి విమర్శ మేధావులు ప్రజాస్వామికవాదుల నుంచి ఉంది. ప్రతిపక్షాలు అయితే ఇక గొంతెత్తి గర్జిస్తూ ఉంటాయి. మీరు న్యాయం కోసమో లేకపోతే మరొక దాని కోసమో మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినటువంటి ఈ సందర్భంలో మీ విజ్ఞాపన పత్రాన్ని కనీసం కన్సిడర్ చేస్తారన్నటువంటి నమ్మకం కొంచెమైనా ఉందా? నేను ఒక పౌరుడిగా నా బాధ్యతను నిర్వహించాను. సెక్షన్ 39 ప్రకారం నాకున్న బాధ్యతను నేను నిర్వహించాను. ఆ తర్వాత చేయాల్సింది వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించాలి. ఇట్ ఈస్ అప్ టు దెమ్ టు డిసైడ్ వాట్ యాక్షన్ దే షుడ్ టేక్. అంతే. నేను నా బాధ్యతను నిర్వహించాను. నా బాధ్యతను కనుక నేను నిర్వహించకుంటే ఐఎమ్ డూయింగ్ చట్ట ప్రకారం నేను కరెక్ట్ అయిన యాక్షన్ తీసుకోవట్లేదు అన్నది చట్టమే చెబుతుంది నాకు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకున్నా కూడా ఎందుకు ఇవ్వలేదన్నది వస్తుంది. సో చట్ట ప్రకారం నేను చేయాల్సిన పని చేశాను. వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్, నో ప్రాబ్లం. నేను తిరుగుతున్నాను. ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ నా క్యాంపెయినింగ్ మొదలైంది. ఎగ్జాక్ట్లీ. చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు మీరు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ మోర్ టైమ్. లెట్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లక్ష్మీనారాయణ గారు. విశాఖ నార్త్ ఓటర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుంటే విశాఖ నార్త్ ఓటర్గా నేను మీకే ఎందుకు ఓటు వేయాలి? డెఫినెట్. రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పార్టీ తరపున, జై భారత్ నేషనల్ పార్టీ తరపున కంటెస్ట్ చేస్తున్నటువంటి మీ పార్టీ అభ్యర్థులకే ఎందుకు ఓట్లు వేయాలి? నెంబర్ 1,
మా మేనిఫెస్టో ఒకసారి చదవండి అని అందరికీ మేము విన్నపం చేస్తాం. ఇందులో సంపద సృష్టించి ఏ విధంగా ఉపాధి కల్పించి దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధి చేయొచ్చు అన్నది మా మేనిఫెస్టోలో స్పష్టంగా ఇచ్చింది. అది మొత్తం స్టేట్కి సంబంధించి. అంటే జయ భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మేనిఫెస్టో. ఆ తర్వాత మీరు అడిగింది నెక్స్ట్ విశాఖపట్నం నార్త్ గురించి మీరు అడిగారు. విశాఖపట్నం నార్త్లో ఉన్న ప్రధానమైన సమస్యలను ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ సమస్య, ఆ తర్వాత ఇక్కడ కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సమస్యలు, ఆ తర్వాత ఇక్కడ ఉన్న హైవే మీద జరుగుతున్న యాక్సిడెంట్లు, ఆ తర్వాత ముఖ్యంగా పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. దానికి తోడు గంజాయి, డ్రగ్స్ ఇవి ప్రబలంగా సమాజంలో పెరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా మేమేం చేస్తామన్నది మా మేనిఫెస్టోలో తీసుకొస్తాం. ఆ తర్వాత ఇక్కడ మంచి లైబ్రరీలు, పిల్లలకు నాలెడ్జ్ హబ్, ఆ తర్వాత కల్చరల్ సెంటరు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. మీ పిల్లల బాధ్యత నా మీద వదిలేయండి అని నేను తల్లిదండ్రులకు ఒక భరోసా ఇస్తున్నాను. లీవ్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ టు మీ. నాకు అబ్దుల్ కలాం గారు ఇచ్చిన మ్యాండేట్ ఇది. టేక్ హోల్డ్ ఆఫ్ ది యూత్ని మీరు తీసుకోండి, వాళ్ళను సక్రమ మార్గంలో తీసుకువెళ్ళండి అంటే. అందుకనే ఇప్పటివరకు 40 లక్షల మంది యువతరంతో నేను కలిసి మాట్లాడాను. అందులో నాకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రంగరించి ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ రాకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? బేసిక్గా స్కిల్స్ లేకపోవడం. మన పిల్లలు చదువుతున్నారు, ఇంజనీరింగ్ డిగ్రీలు తెచ్చుకుంటున్నారు, కానీ ఫైనల్గా ఉద్యోగాలకు ఎంప్లాయబిలిటీలో వాళ్ళకు సమస్యలు వస్తాయి. దానికోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సు, తర్వాత వాళ్ళు చదువుకుంటున్నప్పుడే నార్త్ కాన్స్టిట్యుయెన్సీలో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాటిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రవేశపెడతాను యాజ్ ఎమ్మెల్యే చేసి. ఈ పిల్లలు బయటికి రాగానే సమాజంలో రేపు ఉద్యోగాలకి వీళ్ళు అర్హత ఉన్నవాళ్ళు, వీళ్లకు నైపుణ్యాలు ఉన్న వాళ్ళగా తీర్చిదిద్దితే వీళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా చక్కదిద్దుతుంది. ఆ విధమైన ప్రయత్నాలు చేద్దాం. ఆ తర్వాత పిల్లల్లో ఉన్న క్రమశిక్షణ, తర్వాత ఈ డ్రగ్స్, గంజాయి వీటి బారిన పడకుండా ఉండి ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారంటే బాబు మా పిల్లవాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. సైకియాట్రిస్టులు కొంతమంది నాకు కలిశారు. వాళ్ళు అంటారు, సార్ ఈవెన్ 4వ తరగతి చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు కూడా మా దగ్గరికి వచ్చి ఈ విధంగా మా పిల్లలు బలైపోతున్నారు, దీనికోసం ఏమైనా చేయగలరా అని అడుగుతున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో ఒక సమాజం పట్ల అభిమానం ఉన్నవాడిని కనుక ఈ విషయాలన్నీ కూడా నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం నార్త్, ఎంటైర్ విశాఖపట్నం కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ డ్రగ్స్ అన్న వాటి గురించి ఉక్కుపాదం మోపుతుంది జయ భారత్ నేషనల్ పార్టీ. అది నార్త్ ఈజ్ ఎ పార్ట్ బికాజ్ నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి. సో ఆ విధమైన సమస్యలు తీసుకొని త్వరలో విశాఖపట్నం నార్త్ యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నాం. దట్ ఈస్ గోయింగ్ టు బి మై క్యాంపెయినింగ్. ఇవన్నీ నేను చేస్తాను. దానికి మీరు నచ్చితే మీరు మాకు ఓటు వేయండి అని ఓటర్లను మేము విన్నపం చేయబోతున్నాం. దిస్ ఈస్ ద వే ఆఫ్ జయ భారత్ నేషనల్ పార్టీ. మీరు ఈ కులమో ఈ వర్గమో ఇది ఎప్పుడు అడగం. ఇది మా మేనిఫెస్టో. మీకు నచ్చితే మాకు ఓటు వేయండి, మీతో ఉంటాం అన్నది మేము ప్రతి అభ్యర్థి కూడా చెప్పబోతున్నాం. రైట్ సార్. భగత్ సింగ్ పుట్టాలి కానీ మన ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలి అని చెప్పి కోరుకునేటువంటి సమాజంలో ఉన్నాం. ఇది డైజెస్ట్ చేసుకోవడం కాస్త ఇబ్బందికరం కానీ ఉన్నటువంటి పరిస్థితి అదే. రాజకీయాలు ఇంత దుర్మార్గంగా తయారైనటువంటి ఈ సమాజంలో మీలాంటి ఉన్నత విద్యావంతులు, మీలాంటి హానెస్టీ ఉన్నటువంటి వాళ్ళు వస్తే ప్రజలకు కాస్తైనా మేలు జరుగుతుందని భావించేటువంటి వాళ్ళలో జర్నలిస్టులుగా మేము కూడా ఉంటాం. కాబట్టి విశాఖ నార్త్ నుంచి మీరు ప్రజల మదిని గెలుచుకోవాలని, ఆ ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ. జై భారత్. థ్యాంక్ యూ.